రాజీవ్ గారు చెప్పండి, ఏమిటి ఇలా బ్లాక్ మెయిలింగ్? ఒక ఆఫీసర్లను, ఆఫీస్ ఐపీఎస్ సంఘాన్ని కూడా అసలు మీరు వైసీపీ ఏజెంట్లు అంటూ రాయటం, బ్యానర్గా వేయటం, ఏమిటి బ్లాక్ మెయిలింగ్? దీన్ని తట్టుకోగలుగుతున్నారా? సార్ కేఎస్ఆర్ గారు, ముందుగా మీకు, మీతో పాటు పాల్గొన్న ప్యానలిస్టులకి, సాక్షి టీవీ న్యూస్ ఛానల్ వీక్షకులందరూ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. శుభోదయం సార్. సార్, ఒక యువకులుగా, చదువుకున్నటువంటి వ్యక్తులుగా జర్నలిజం అనే వ్యవస్థ పట్ల, వృత్తి పట్ల గౌరవ మర్యాదలు కలిగినటువంటి వ్యక్తులు సమాజంలో అందరూ కూడా జర్నలిజం వ్యవస్థ అన్న, జర్నలిస్ట్ అన్న గౌరవం ఉంది. కానీ జర్నలిజం వ్యవస్థలో జర్నలిజం అనేటువంటి వ్యవస్థ ఒక తులసి వనం లాంటిది అయితే, ఆ తులసి వనంలో మొలిచిన గంజాయి మొక్కే ఈనాడు దినపత్రిక, ఆంధ్రజ్యోతి, టీవీ5, రాధాకృష్ణ, రామోజీరావు గారు, ఇటువంటి వ్యక్తులందరూ కలిపి ఈ యొక్క జర్నలిజం వ్యవస్థకి మాయన మచ్చగా, అంటే మన 100 సంవత్సరాల తర్వాత అయినా సరే పలానా దిక్కుమాల సంస్థ ఒకటి ఉండేది, పలానా దిక్కుమాల ఛానల్ ఒకటి ఉండేది, తెల్లారేస్తే అబద్ధం చెప్పడం తప్పితే నిజం రాయటం తెలియనటువంటి దుర్మార్గంగా జర్నలిజం వ్యవస్థని, విలువల్ని దిగజార్చిన వ్యక్తులుగా, చరిత్రహీనులుగా వీళ్ళంతా మిగిలిపోబోతున్నారని మాత్రం నేను చెప్తున్నా. ఇప్పుడు ప్రస్తుతం నడుస్తున్నటువంటిది ఎన్నికల వేళ, పరిపాలన అంతా కూడా ఎలక్షన్ కంట్రోల్లో ఉంటుంది. ఎన్నికల నియమావళికి లోబడే ఏ పార్టీ అయినా, ఏ వ్యక్తి అయినా, ఏ పౌరుడైనా, ఏ అధికారైనా పని చేయాలి, పని చేసి తీరాలి. అటువంటి పరిస్థితుల్లో చాలా నిష్కల్మషంగా, ట్రాన్స్పరెంట్ గా చేయాలనే ప్రయత్నం ఎలక్షన్ కమిషన్ చేస్తా ఉంటే, జగన్మోహన్ రెడ్డి గారేమో పక్క ప్రజల్లో తిరుగుతున్నారు, అభ్యర్థులు ప్రకటించారు, మేమంతా సిద్ధం, బస్సు యాత్రలు వెళ్తున్నారు, ప్రజలు నిరాశనం పడుతున్నారు. కానీ చంద్రబాబు నాయుడు గారు ఇంకా వాళ్ళ పొత్తుల్లో సీట్లే కన్ఫర్మ్ అవ్వలేదు, పూర్తిగా ప్రకటనలు జరగలేదు, ఇంకా ప్రచారాలు తిరగలేదు. వీళ్ళు చేస్తున్న పని ఏంటంటే, తెల్లారేస్తే జగన్మోహన్ రెడ్డి గారి మీద దుష్ప్రచారం చేయడమే చంద్రబాబు నాయుడు గారు ప్రచారంగా పెట్టుకున్నారు. ఈ యొక్క పత్రికలను అడ్డు పెట్టుకుని ప్రచురణ పేరుతో విష ప్రచారం చేస్తూ, రాతల పేరుతో కోతలు చేస్తున్నటువంటి వ్యవహార శైలి. మీకు ఉదాహరణకి కాంతి రాణా టాటా గారు అనేటువంటి ఒక ఐపీఎస్ అధికారి గారు, వారితో పాటు సుమారు 19 మంది ఐపీఎస్ అధికారులు, చంద్రబాబు నాయుడు, ఆయన తాబేదారులు, పచ్చ మీడియా, వారికి అనుకూలంగా ఉన్నటువంటి కొంతవరకమైనటువంటి సోషల్ మీడియా ఏ విధంగా పోలీస్ వ్యవస్థ పనితీరుని అవహేళన చేస్తూ, ఒక అభద్రతా భావాన్ని కలిగిస్తూ, పోలీసుల యొక్క మనోధైర్యాన్ని దెబ్బతీసే ప్రక్రియ స్టెప్ బై స్టెప్ ఒక స్లో పాయిజన్ మాదిరి ఏ విధంగా చేస్తున్నారో, ఆ యొక్క దాన్ని ఆధారాలతో సైతం ఆ ఉన్నతాధికారులు వెళ్ళి ఎలక్షన్ కమిషన్ కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. అయినా సరే సిగ్గు లేకుండా ఆల్రెడీ దొరికిపోయారు దొంగల్లాగా. వాళ్ళు ఇచ్చినటువంటి కథనాలు ఏంటి, తర్వాత వచ్చినటువంటి ఏంటని స్టెప్ బై స్టెప్ ప్రొసీజర్ లో మాది తీసుకెళ్లి ఐపీఎస్ అధికారులు ఇచ్చారు. అంటే అక్కడ అది కూడా ఎందుకు జరిగింది, ఇటీవల కొంతమంది ఐపీఎస్ అధికారులని ఐఏఎస్ అధికారులు ట్రాన్స్ఫర్ చేశారు. ఇల్లు ఏదో అంటారు కదా, ఆలు లేదు, సూలు లేదు, కొడుకు పేరు స్వామిలింగంలో సామెత ఉంటుంది, ఊళ్ళలో చెప్తారు. అలాగా ఈ ట్రాన్స్ఫర్ అయిన అధికారులు ఇంకా ఛార్జ్ తీసుకోలేదు, పని మొదలు పెట్టనే లేదు. ఐఏఎస్ అధికారులు అందరూ వైకాపా వర్గీయులే అంటూ ఒక పెద్ద వార్తను ఇవ్వడం జరిగింది. ఇటువంటి పరిస్థితుల్లో తర్వాత వచ్చినటువంటి విమర్శలు ఏమిటి, ప్రచారాలు ఏంటి, ఇవన్నీ పట్టుకుని వాళ్ళు వెళ్ళి ఇచ్చారు. ఇచ్చిన తర్వాత కూడా మళ్ళీ అంటే తమ వైపు సిగ్గు శరం లేకుండా, కనీసం 10 మంది ఏమనుకుంటారని ఆలోచించకుండా జగన్మోహన్ రెడ్డి గారి మీద ముప్పెట్ట దాడి చేయడానికి వారు పత్రిక నడుపుతున్నారన్న విషయం ప్రజలకు అర్థమైపోతుందన్నా సరే సిగ్గు లేకుండా మళ్ళీ ఇదే వండిన వార్తే మళ్ళీ వండి చండాలం చేస్తున్నటువంటి పరిస్థితులు. బట్ ప్రజలకు ఇక్కడ వాస్తవాలు తెలుసు. ఈ రోజు అధికారులు పాపం ఎంత బాధ అంటే, వాళ్ళ యొక్క బాధ గాని, వాళ్ళ యొక్క ఇది కానీ, ఆ లెటర్లు అవన్నీ చూస్తే, ఏదైతే కథనాలు ప్రచురం అయ్యాయో ఇతర న్యూట్రల్ దినపత్రికల్లో చూస్తుంటే వాళ్ళు చెప్తున్నారు, ఓ పక్క మావోయిస్టులేమో ఈ ఎన్నికలను బహిష్కరించాలని వాళ్ళు పిలిపిస్తుంటే, మావోయిస్ట్ ని కంట్రోల్ చేయడానికి తమ ప్రాణాలు సైతం పరంగా పెట్టి పోలీస్ వ్యవస్థ పనిచేస్తుంటే, పోలీస్ వ్యవస్థ మీద ఈ రకమైనటువంటి కలంకం చేసే వార్తలు వండి వార్చాల్సిన అవసరం ఏంటి అంటే, చంద్రబాబు నాయుడు గారికి, రాష్ట్రానికి, ఇందాక ఎవరో పెద్దలు విజయబాబు గారు అన్నారు ఏబి వెంకటేశ్వరరావు గారిని తీసుకురావాలని, అర్జెంట్ గా చంద్రబాబు నాయుడికి ఏబి వెంకటేశ్వరరావుని డీజీపీ చేసేయాలి రాష్ట్రానికి, లేదా నిమ్మగడ్డ రమేష్ ని రాష్ట్రానికి చీఫ్ సెక్రటరీ చేసేయాలి. అప్పుడు రాష్ట్రం పచ్చగా కనబడుతుంది చంద్రబాబు నాయుడు కంటికి. అది కాకుండా మంచి వ్యక్తులు, న్యూట్రల్ వ్యక్తులు రాష్ట్రాన్ని ఎలక్షన్ కమిషన్ ఆధ్వర్యంలో 2 నెలలు నడిపిస్తే మాత్రం చంద్రబాబు నాయుడు కళ్ళల్లో నిప్పులు పోసుకుంటూ జగన్మోహన్ రెడ్డి గారి మీద, మా పార్టీ మీద, మా పార్టీ నాయకుల మీద పడి ఆడడమే పనిగా రామోజీరావుతో చెత్త కథనాలు రాయిస్తున్నారు.